అందరికీ నమస్కారం అండి. మొన్న అంటే 2వ తారీఖు ఈ నెల రాత్రి నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి రభస గురించి మీకు అందరికీ తెలుసు. అదేనండి, రెమిడిసివిర్ ఇంజెక్షన్ విషయంలో డేట్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి కొంతమంది కుర్రవాళ్ళు ఆ రోజున హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్ బాటిల్ పట్టుకున్న సంగతి కూడా మనం చూసాం. టీవీలో వచ్చింది, ప్రెస్లోనూ వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఈవేళ దాని మీద కొంతమంది ఖండన ఇచ్చారు. ఏమిటో ఖండన అంటే, అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ నుంచి మాకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఇది ఇంకా వాడుకోవచ్చు, ఎక్స్పైర్ అయిపోయింది సరే అని చెప్పి ఎక్స్టెన్షన్ చేస్తూ మాకు ఆ లెటర్ వచ్చిందని చెప్పి ఒక లెటరు రిలీజ్ చేశారు. రెండోది ఏంటంటే, సాధారణంగా ఒక ఇంజెక్షన్ బాటిల్ మీద కానీ, డ్రగ్స్ మీద కానీ, ట్యాబ్లెట్స్ మీద కానీ, ఆఖరికి మకానికి రాసుకున్నటువంటి స్నోస్ కానీ, కాస్మెటిక్స్ కానీ డేట్ ఎక్స్పైర్ అయిపోతే మనం అడుగుతూ ఉంటాం, డేట్ ఎక్స్పైర్ అయిపోయిందా ఎలాగ అమ్ముతున్నామని. అలాంటిది ఈవేళ కరోనాకి వాడుతున్నటువంటి ముఖ్యమైన ఇంజెక్షన్ ఇది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కదా, ఎలా ఎందుకు వాడుతున్నారంటే దానికి ఈవేళ లెటర్ చూపిస్తున్నారు. ఈ లెటరు ఆ లెటర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. లెటర్ కూడా ఒరిజినల్ లెటరా లేకపోతే డూప్లికేట్ లెటర్ కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఈ లెటర్ అంతా కూడా టైప్ చేసి ఉంది, డేట్ మాత్రం టైప్ చేసి లేదు, పెన్తో రాసింది. ఇది ఎప్పుడు వచ్చిందండి? ఈ లెటర్ ప్రకారం కూడా ఇది లెటర్ ఒరిజినల్ లెటర్ అనుకుందాం. ఈ లెటర్ ఎప్పుడు వచ్చిందండి? జనవరిలో ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 15వ తారీఖున. జనవరి 15వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ అక్కడి నుంచి లెటర్ వచ్చినట్టు ఉంది. దీని మీద కూడా డాక్టర్ విజి సోమాని అని చెప్పి ఒక ఆవిడ సంతకంతో లెటర్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 15వ తారీఖు, జనవరి 15వ తారీఖున లెటర్ వచ్చింది. జనవరి 15వ తారీఖున అంటే ఆ రోజు సంక్రాంతి, మనకి మొత్తం ఆ రోజు సెలవు రోజు. ఓకే, సెలవు రోజు, ఆఫీసులు ఉండవు, అయినా వచ్చింది అనుకోండి, ఎమర్జెన్సీ అని కూడా వచ్చింది. జనవరిలోనే అలా వచ్చింది అంటే ఇది మనకి జూన్, సుమారు 5 నెలలు అవుతుంది కదండి. నెలలో ఉన్నాం మనం. ఇది 5 నెలల నుంచి ఈ లెటర్ గురించి ఎప్పుడైనా పబ్లిక్లో అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశారా? ఈవేళ మన భారతదేశంలో కరోనా వచ్చింది, మనందరికీ తెలుసు. దాన్ని మన భారత ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించారు. జాతీయ విపత్తు అంటే అర్థం తెలుసు కదా మీకు, మా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు కదా. జాతీయ విపత్తుగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతిరోజు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉండాలి. ఆ హెల్త్ బులెటిన్లో ఏంటి రిలీజ్ చేయాలి? ఏ రోజుకి ఆ రోజు కరోనా పరిస్థితి ఎలాగుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగుంది, భారతదేశంలో ఎలాగుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కరోనాలు అటాక్ అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, దానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏంటి, అన్నీ కూడా ప్రతిరోజు హెల్త్ బులెటిన్లో చెప్తూ ఉండాలి. మనం రోజు చూస్తున్నాం, మన హెల్త్ సెక్రటరీ గారైనటువంటి సింఘాల్ గారు మన రాష్ట్రం తరఫున ఎప్పుడు కూడా బులెటిన్ మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఆ బులెటిన్లో ఎప్పుడైనా ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చిన లెటర్ గురించి ఎప్పుడైనా చెప్పారా? చెప్పినట్టు నాకైతే తెలియదు. ప్రజలందరికీ తెలిసేమో నాకు తెలియదు. మరి ఎప్పుడైనా ఈ లెటర్ గురించి ఇలాగే ఎక్స్టెన్షన్ ఇచ్చాము మేము, ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు, మీరు వాడుకోవచ్చు, ప్రజలకు అనుమానాలు అవసరం లేదు,
అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదే. మరి ఎందుకు చెప్పలేదండి? విశాఖ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ రజిత గారు ఇవాళ ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది. ఇవాళ ఏం స్టేట్మెంట్ ఇస్తుంది? మాకు ఎక్స్టెన్షన్ వచ్చిందండి అంచేత మేము వాడుతున్నామని. ఓకే, ఇవేమో ఎమ్మెల్యే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇతనేదో పెద్ద మేధావిలాగా, పెద్ద ప్రొఫెసర్ లాగా, ఒక పెద్ద సైంటిస్ట్ లాగా మాకు లెటర్ వచ్చింది, లెటర్ ప్రకారం చేస్తున్నామని. ఈ లెటర్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు? మాకు అనుమానాలు ఉన్నాయి. ఎక్స్పైర్ అయిన ఇంపార్టెంట్ ఇంజెక్షన్ ఇది. ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ మీద మళ్ళీ స్టిక్కర్ ఎలాగ అంటించారు? స్టిక్కర్ అంటించే అధికారం మీకుందా? ఇది మా తాలూకు అభియోగం. మైలాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఇంజెక్షన్ ఇది. ఒకవేళ ఎక్స్పైర్ డేట్ ఎక్స్టెన్షన్ చేయాలంటే మైలాన్ కంపెనీ వాళ్ళు మళ్ళీ రీస్టిక్కరింగ్ చేయాలా? లేకపోతే విశాఖపట్నంలో మనలాంటి జిల్లాల్లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానీ హాస్పిటల్లో కానీ ఎవరు పడితే వాళ్ళే స్టిక్కరింగ్ చేసుకోవచ్చా? ఎప్పుడైతే స్టిక్కరింగ్ మీరు అంటించారో ప్రజలకు అనుమానం రాదా? అనుమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఈరోజు కూడా ఇంత గొడవ అయితే, ఇంతమంది అపోహల్లో ఉంటే ఎవరు ఇచ్చారండి స్టేట్మెంటు? ఒక జిల్లా ఆఫీసరా? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేయా దీని మీద రియాక్ట్ అవుతారు? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు రియాక్ట్ అవ్వాలా? మరి ఇవాళ మనకు తెలుసు అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చేశారు మన రాష్ట్రానికి. ఇటువంటి స్థాయిలో వాళ్ళు రియాక్ట్ అవ్వాలా? లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు రియాక్ట్ అవ్వాలా? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు రియాక్ట్ అవ్వాలా? వాళ్ళు ఎవరో రియాక్ట్ అవ్వకుండా జిల్లా స్థాయి ఆఫీసుల్లో రియాక్ట్ అవుతారండి? దీనివల్ల ఇంకా అనుమానం వస్తున్నాయి మాకు. అంచేది నేను ఎప్పుడు కూడా డిపెండ్ చేస్తున్నాను. మాకున్న అనుమానం మాకున్నాయి. ఈ లెటర్ కూడా ఒరిజినల్ కాదు, మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మాకున్న ఇన్ఫర్మేషన్ మాకు ఉంటాయి కదా. ఇవాళ మీరు చూశారు అక్కడ ఢిల్లీలో ఎవరైతే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా వాళ్ళు ఈ లెటర్ ఇచ్చి పంపించారో అన్నారో అక్కడ ఒక రెడ్డి గారు ఉన్నారు. అతని పేరు ఎస్ ఈశ్వర్ రెడ్డి. జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారు. అతని ద్వారా ఏమైనా లెటర్ మేనేజ్ చేసారేమో అనుమానాలు మాకు ఉన్నాయి. ఎందుకు అనుమానం పడుతున్నాం? మీరు ఇప్పుడే స్టిక్కరింగ్ మార్చారు. ఒకవేళ ఈ లెటర్ ఉన్నప్పుడు స్టిక్కరింగ్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒకవేళ స్టిక్కరింగ్ చేయాలనుకుంటే మళ్ళీ మైలాన్ కంపెనీ వాళ్ళే చేయాలా, లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా స్టిక్కరింగు? అలాగే ప్రతి మెడికల్ షాప్లో కూడా స్టిక్కరింగ్ చేసుకుంటారు కదా. అది జనానికి నష్టం కదా. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఏదో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చినట్లు, ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడటం ఏంటంటే ఎమ్మెల్యే. దీని మీద మాకు క్లారిటీ కావాలి. ఇప్పుడు కూడా క్లారిటీ కావాలా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టిక్కరింగ్ చేసుకోవచ్చా? ఈ లెటర్ మీద కూడా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమె కూడా క్లారిటీ ఇవ్వాలా. అలాగే సింఘాల్ గారు ఉన్నారు మన జిల్లాకి, మన రాష్ట్రానికి ఇతను పెద్ద ఆఫీసరు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఇతను కూడా క్లారిటీ ఇవ్వాలా. అప్పుడు మనం ప్రజల్లో ధైర్యం వస్తుంది. అంతేకాని ఎమ్మెల్యే చెప్పేస్తేనో, లేకపోతే విశాఖ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ అట ఆవిడ రజిత గారు చెప్పేస్తానో ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రజలకి? ప్రజలు అడుగుతారండి. అడిగే హక్కు ప్రజలకు లేదా? మా ప్రాణాలు ముఖ్యం కాదా? ఏమన్నా నేను అడుగుతాను. ఇవాళ ఈ ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్లని ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీకో, ఇప్పుడు నర్సీపట్నం ఎమ్మెల్యే గారి ఫ్యామిలీకి ఇస్తే ఎలాగుంటుందండి?
అలాగే ప్రజల ప్రాణాలైనా మన ప్రాణాలైనా ఒకటే కదా. అడిగితే తప్ప. దీని మీద నిన్న మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద క్లారిటీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గారి లెవెల్లో ఆ క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. ఈ 5 నెలలు ఎప్పుడైనా ప్రజలు ఎడ్యుకేట్ చేశారు ఈ విషయంలో? ఇప్పుడు చెప్పలేదా మీకు? చెప్పినట్టు నేను వినలేదు. రోజు చూస్తున్నాను హెల్త్ బులెటిన్. ఎక్కడ చెప్పినట్టు నాకు రుజువులు లేవు. ప్రజలు ఎడ్యుకేట్ చేయాలా. ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, ఎక్స్టెండ్ చేసాం, మీకు అపోహలు వద్దు అని చెప్పి ఎక్స్టెన్షన్ ఎప్పుడైనా ఎడ్యుకేట్ చేశారు? చేయలేదే. ఇక ప్రజలు అడుగుతూ ఉంటే బెదిరిస్తారా మళ్ళీని? పద్ధతి అండి ఇది. ఇది లెటరు. ఈ డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ రూల్స్ యాక్ట్లు ఉంటాయి, రూల్స్ ఉన్నాయి. ఎవరైనా స్టిక్కరింగ్ చేయడానికి వీలు లేదు అన్నటువంటి రూల్స్ ఉన్నాయి క్లియర్గా. ఈ రూల్స్ని అతిక్రమించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్టిక్కరింగ్ చేసుకోవచ్చా దీని మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వాలండి. ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇంజెక్షన్ ఉందో రెమిడిసివిర్, ఈ ఇంజెక్షన్ ఎక్స్పైరీ డేటు 27/3/2021 అయిపోతుందని మీ అందరికి తెలుసు. మళ్ళీ కొత్తగా ఇంజెక్షన్ తెప్పించాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి మీరు. అలా ప్లాన్ చేసుకోకుండా మీరు ఎప్పుడు టెండర్ పిలిచారండి? అదే రోజున పిలిచారు. ఎక్స్పైర్ అయిపోయిన డేట్ ఏదైతే 27/3/2021 మీరు టెండర్ పిలుస్తారా? మీకేం బాధ్యత ఉందండి? ఎవరి ద్వారా టెండర్ పిలిచారు? APMSIDC ఈ సంస్థ ద్వారా టెండర్ పిలిచారు కదా. 1,00,000 ఇంజక్షన్లు సప్లై చేయమని చెప్పి మీరు టెండర్ పిలిచారు. దానికేమో చిన్న వాళ్ళు టెండర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారా? ఎందుకండి టెండర్స్? ఎవరి కోసం టెండర్స్? ఈ టెండర్లో కూడా మరి దోషేద్దామనేనా? ఎందుకు టెండర్ పిలవాల్సిన అవసరం ఉంది? ఇది ఇంజెక్షన్ ఎవరు తయారు చేస్తున్నారండి? హిట్రో కంపెనీ, తర్వాత మైలాండ్ కంపెనీ, అంతే కదా. మీరు డైరెక్ట్గా ఆ కంపెనీ నుంచే మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారండి? డైరెక్ట్గా గవర్నమెంటే కంపెనీ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి, మాకు ఇంజెక్షన్ కావాలి, దానికి ఎంత అవుతుంది, డబ్బు కడతాం, గవర్నమెంట్ డబ్బు కడుతున్నాం, మాకు డైరెక్ట్గా పంపించమని చెప్పి ఈ ఎట్రో కంపెనీ నుంచి మైలాండ్ కంపెనీ తీసుకోవచ్చు కదా మీరు. ఎట్రో కంపెనీ పార్థసారథి రెడ్డి గారు మీకు తెలుసు కదా. అలాగే మైలాండ్ కంపెనీ కూడా మీకు పరిచయాలు ఉన్నాయి కదా. వారితో డైరెక్ట్గా మాట్లాడి అక్కడి నుంచి డైరెక్ట్ కంపెనీని తీసుకొని ప్రజలకు సప్లై చేయొచ్చు కదా. మధ్యలో ఈ టెండర్లు ఎందుకండి? ఈ కుంభకోణాలు ఎందుకండి? ఈ దోపిడీలు ఎందుకండి? ఇవన్నీ మాట్లాడితే బెదిరిస్తారా? మా ఎమ్మెల్యే గారు అన్నారు యాక్షన్ తీసుకోండి నా మీద. ఏంటి యాక్షన్ తీసుకుంటారు? నాకు అర్థం అవ్వదు. ఇంకా వెనక్కి వెళ్తే నీ మీద యాక్షన్ తీసుకోవాలా? పాప డాక్టర్ గారు సుధాకర్ గారు చనిపోవడానికి కారణం ఎవరండి? ఆ రోజు ఇంటికి పిలిపించి బెదిరించి చచ్చిపోవడానికి కారణం మీరు కదా. మొన్న వాళ్ళ అమ్మ చెప్తుందండి, డాక్టర్ గారు అమ్మ కారణం ఎమ్మెల్యే గారే కారణం అని చెప్తుంది. ఇంకా నువ్వు గట్టిగా మాట్లాడితే SC ST కేసు పెట్టి నీ మీద కేసు పెట్టాలా? మంచిది. ఇటువంటి బెదిరింపులు వద్దు. ఇటువంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకొని ఈ కష్టకాలంలో ప్రజలు కాపాడడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.